హలో ప్రోగ్రామర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్గా ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏంటంటే అది ఎలా డిక్లేర్ చేయాలంటే డిక్లేర్ ఇన్సైడ్ ది క్లాస్. ఓకే, ఇన్సైడ్ ది క్లాస్లో మనం డిక్లేర్ చేయాలి, బట్ ఒక కండిషన్ ఉంది, అవుట్ సైడ్ ది మెథడ్. ఈ విధంగా మెథడ్ ఉంటుంది కదా, ఈ మెథడ్ కాకుండా అవుట్ సైడ్ ది మెథడ్ అంటే ఈ పార్ట్లో మనము డిక్లేర్ చేయాలని చెప్తున్నారు. సో ఇంకొక రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది ఇన్స్టెన్స్ వేరియబుల్కి. సో మీరు డిక్లేర్ చేసేటప్పుడు స్టాటిక్ కీవర్డ్ అయితే యూస్ చేయకూడదు. స్టాటిక్ కీవర్డ్ యూస్ చేశారంటే అది స్టాటిక్ వేరియబుల్ అయిపోతుంది. ఓకే, నేను ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను చూడండి. సో పబ్లిక్ స్టాటిక్ ఉంచితే అది స్టాటిక్ వేరియబుల్ అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశాను. సో ఇలా మెన్షన్ చేస్తే దీన్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్, లేదా దీనికి ఇంకో నేమ్ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్. అంటే స్టాటిక్ లేదు కాబట్టి నాన్ స్టాటిక్ వేరియబుల్ అని చెప్పచ్చు. ఓకే, ఇది దాని యొక్క డెఫినేషన్. అంటే డిక్లేర్ ఇన్సైడ్ ది క్లాస్ బట్ అవుట్ సైడ్ ది మెథడ్ బట్ వితౌట్ స్టాటిక్ కీవర్డ్. ఓకే, దీని దాని డిక్లరేషన్ అనుకోండి. ఓకే మీరు ఇప్పుడు పబ్లిక్ ఇంట్ i 10 అని డిక్లేర్ చేశారు. సో దీన్ని ఎలాగ స్టోర్ చేసుకుంటుందంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, సో ఆబ్జెక్ట్స్ అనేది దీని స్టేట్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, అదే మీరు స్టాటిక్ గమనించుంటే అది క్లాస్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇన్స్టెన్స్ అంటే అది ఆబ్జెక్ట్కి, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాడో అప్పుడే దాని యొక్క స్టేట్ అనేది ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంటే 3 ఆబ్జెక్ట్స్కి సపరేట్ ఇన్స్టెన్స్ ఉంటుంది. అది ఎలా ప్రోగ్రామ్లో చేసి చూపిస్తామో ప్రాక్టికల్గా అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే దీన్ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేయొచ్చా అంటే చేయకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్స్టెన్స్ అంటే మీరు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, నేను చూపిస్తాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయకుండా ట్రై చేస్తాను, ఏమవుతుందో చూడండి. మీకు కంపైలేషన్ ఎర్రర్ చేస్తే వస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయాలి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీకు చూసారు కదా, కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వచ్చాయి. ఏమంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, చేంజ్ i టు స్టాటిక్ అంటే ఐని మీరు స్టాటిక్గా చేంజ్ చేయని చెప్తుంది. అలా చేంజ్ చేస్తే ఇదేమవుతుంది, స్టాటిక్ వేరియబుల్ అయిపోతుంది. బట్ మనం యూస్ చేస్తుంది ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడే దానికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, ఈచ్ ఆబ్జెక్ట్కి దానికి సపరేట్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అది మనం ప్రోగ్రామాటిక్గా చూద్దాం. ఓకే, సో మీరు కానీ యాక్సెస్ చేయాలంటే నాన్ స్టాటిక్ మెథడ్ చూడండి, ఇది స్టాటిక్ మెథడ్. ఈ స్టాటిక్ మెథడ్లో మీరు యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ద్వారా అయితే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి స్టాటిక్ బ్లాక్లో. ఓకే, సో ఇప్పుడు రెఫరెన్స్ డాట్ అని ఇస్తా. చూసారు కదా, ఇప్పుడైతే నాకు ఈజీగా యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓకే, మనం ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్కి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఏమొస్తుంది చూద్దాం. మనకు అవుట్పుట్ వచ్చి 10 రావచ్చు. ఐఎన్ మెయిన్ మెథడ్ 10 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏమనంటే ఇన్స్టెన్స్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ వస్తాయా అని అంటే అవును వస్తాయని చెప్పాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, పబ్లిక్ ఇంట్ j అంటే ఓన్లీ నేను ఇక్కడ డిక్లరేషన్ మాత్రమే చేస్తాను, ఇనిషియలైజేషన్ అయితే చేయను. సో అలా చేసినప్పుడు యాక్సెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఇంటిజర్కి 0. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డిఫాల్ట్ వాల్యూస్ ఎలిజిబుల్, అది వచ్చేసి దాని యొక్క డేటా టైప్ బేస్ చేసుకొని ఉంటుంది. సో మనము చెప్పాము ఆబ్జెక్ట్ రెఫరెన్స్తోనే దీన్ని యాక్సెస్ చేయనట్టు. సో మీరు ప్రాక్టికల్గా మీరు చాలా ప్రోగ్రామ్స్ చేస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా స్టాటిక్ మెథడ్లో అయితే మనం ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో మనం చేస్తున్నాము. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదంటే మనకి అంటే నాన్ స్టాటిక్ మెథడ్ అనుకోండి. నాన్ స్టాటిక్ మెథడ్ అని రాసుకోండి. మెథడ్ నేమ్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, కొద్దిగా మనకు అర్థమయ్యేటట్టు రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తున్నా చూడండి. సింపుల్గా నేను మొత్తం హార్డ్ కోడ్ చేయని వాల్యూస్ ఏమి అంటే మీకు ఐ వాల్యూ ఇన్ నాన్ స్టాటిక్ అంతా రాయను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మనకి, ఒకసారి రాసి అర్థమైపోతుంది. సో ఇలా రాస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇనిషియల్గా వచ్చి మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్లో ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బట్ ఈ మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇది వచ్చి నాన్ స్టాటిక్ కాబట్టి
నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రెఫరెన్స్తోనే మనం దాన్ని కాల్ చేయాలి. ఓకే, అప్పుడే మనకు ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది, లేదంటే కాల్ అవుతుంది. మీరు రాసిన వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ దాకా రాసి కామెంట్లో పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు ఏమవుతుంది, అవుట్పుట్ అయితే రాదు, మెథడే కాల్ అవ్వదు మీకు. సో దీన్ని ఏమంటే అంటారంటే నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ని మీరు స్టాటిక్ మెథడ్ నుంచి కాల్ చేయాలంటే ఈ విధంగా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అయితే మీకు ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, నాన్ స్టాటిక్ మెథడ్ అయితే కాల్ అయింది, 10 వచ్చింది దాని వాల్యూ, 0 వచ్చింది దాని వాల్యూ. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీకు ఫస్ట్లోనే ఒక పాయింట్ చెప్పింటాను. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఆ ఆబ్జెక్టే ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఆ ఆబ్జెక్ట్లో ఏమైనా మాడిఫికేషన్ చేసామంటే అది ఆబ్జెక్ట్కే రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటనేసి. ఓకే, కన్ఫ్యూజ్ అయితే మీరు అవ్వద్దండి. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం చూడండి. సో మొత్తం అలాగే కాపీ తీసుకున్నా, జస్ట్ మన ఆబ్జెక్ట్ రెఫరెన్స్ 1 అని పెడుతున్నాం ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. సో మనం ఎక్కడెక్కడ రెఫ్ యూస్ చేస్తామో అక్కడ రెఫరెన్స్ 1 అనేది పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాల్యూస్ని మోడిఫై చేస్తాను. ఓకే, రెఫరెన్స్ 1 డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఐ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది, నేను ఇక్కడ 20 ఇస్తాను. సో ఇది ఇంకో ఆబ్జెక్ట్లో మనము మోడిఫై చేసాము, రెఫరెన్స్ 1లో మోడిఫై చేసాము. సో మీరు ఎవరైతే స్టాటిక్ చూడలేదో, స్టాటిక్ వేరియబుల్ గురించి అది చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో నేను ఇప్పుడు రెఫరెన్స్ 1లో చేంజ్ చేశాను, ఐ వాల్యూ 20 ఉంచాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి మీకు. ఓకే, సో ఇదంతా వచ్చేసి మీకు వేరే ఆబ్జెక్ట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ చేస్తాను, అంటే రెఫరెన్స్ ఈ ఆబ్జెక్ట్ ఒక రెఫరెన్స్తో ప్రింట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఎండ్లో మీకు ఐడియా అవుతుంది. అంటే ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కదా, ఒక ఆబ్జెక్ట్లో వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్ని హోల్డ్ చేసి పెట్టుకుంది, ఇంకో ఆబ్జెక్ట్లో వచ్చేసి ఆ ఇన్స్టెన్స్ని హోల్డ్ చేసి పెట్టుకుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్లో నేను చేంజ్ చేయాలి, సెకండ్ ఆబ్జెక్ట్లో వచ్చేసి దాని వాల్యూని మోడిఫై చేశా. సో ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు ఇక్కడ చూడాలి. ఓకే, ఐ వాల్యూ ఇన్ మెయిన్ మెథడ్ రెఫరెన్స్ ఈస్, అంటే ఫస్ట్ అంటే రెఫరెన్స్ అనేసి. సో మనకి 2 రెఫరెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి రెఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ వచ్చి రెఫరెన్స్. సో మనం ఈ రెఫరెన్స్లో వాల్యూ ఎంత వస్తుందో చూడాలి కాబట్టి ఇలా పెట్టాను. ఓకే, సో మీరు గమనించండి, ఇక్కడ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతాయో చూడండి. వన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అయింది, ఐ ఇన్ మెయిన్ మెథడ్ అంటే 10 ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత డిఫాల్ట్ వాల్యూ అయితే దీనికి ఎలిజిబుల్. సో ఆ తర్వాత వచ్చి మనము నాన్ స్టాటిక్ మెథడ్ని కాల్ చేసాము. నాన్ స్టాటిక్ మెథడ్ కాల్ చేస్తే ఐ వాల్యూ ఎంత అయింది, 10 ప్రింట్ అయింది, డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఇక్కడ వరకు మీకు అర్థమవుతుంది, ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ అర్థమైంది. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, ఆ ఆబ్జెక్ట్లో మనము మోడిఫై చేస్తున్నాం. ఏంటి మోడిఫై చేస్తున్నాం, ఐ వాల్యూని మోడిఫై చేస్తున్నాం. ఇలా మోడిఫై చేస్తే ఈ రెఫరెన్స్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసిన ఈ రెఫరెన్స్కి ఎఫెక్ట్ అవుతుందా లేదని చెక్ చేస్తాం కదా, ఎఫెక్ట్ అయితే అవ్వదు మనకి. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూడండి మీరు ఇక్కడ. సో ఇక్కడ వచ్చి మీకు 20 ప్రింట్ అయింది. ఎందుకు ఇక్కడ నేను మోడిఫై చేశాను, ఐ వాల్యూని మోడిఫై చేశాను కాబట్టి 20 ప్రింట్ అయిపోతుంది. డిఫాల్ట్ వాల్యూ అయితే డిఫాల్ట్ వాల్యూ నాకు ప్రింట్ అయిపోతుంది. చూడండి, ఇలా డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో నాన్ స్టాటిక్ కాల్ చేస్తాం, అక్కడ కూడా మీకు ఏమవుతుంది, 20నే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో కాల్ చేసాం కాబట్టి, అంటే రెఫరెన్స్ 1తో మనం కాల్ చేసాం కాబట్టి. సో రెఫరెన్స్ 1లో మనం ఐ వాల్యూని మోడిఫై చేసాం కాబట్టి ఆ వాల్యూ మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేసాం, అంటే మెయిన్ మెథడ్లోకి వచ్చేసాం కదా. ఇక్కడ ఐ వాల్యూ ఇన్ రెఫరెన్స్ అంటే మెయిన్ రెఫరెన్స్లో ఎంత ఉంది, ఇప్పుడు మనకి స్టిల్ 10 ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ఆబ్జెక్ట్లో అయితే మనం ఎటువంటి మోడిఫికేషన్ అయితే చేయలేదు. అంటే ఇప్పుడు స్టేట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఐ వాల్యూ ఉంటుంది కదా, ఐ వాల్యూ వచ్చేసి దీనికి అసైన్ చేసాం. అంటే ఎప్పుడైతే మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ అనేది దాని స్టేట్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అంటే రెఫరెన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ అనేది ఐ వాల్యూని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, ఐ వాల్యూ జే వాల్యూని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. సేమ్ అదేవిధంగా రెఫరెన్స్ 1 అనేది ఇంకో ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కూడా ఐ వాల్యూ జే వాల్యూని సపరేట్, మెమరీ లొకేషన్ సపరేట్ అయిపోతాయి రెండింటికి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే మెమరీ లొకేషన్ సపరేట్. ఇది ఒక రెఫ్ అనేది ఒక మెమరీ ఆబ్జెక్ట్, రెఫరెన్స్ 1 అనేది ఇంకో మెమరీ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే రెఫరెన్స్ 1లో ఐ వాల్యూ 20గా నేను చేంజ్ చేశాను. ఇది ఎప్పుడైతే మనం రెఫరెన్స్ 1 యూస్ చేస్తామో అక్కడ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఇది ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఎఫెక్ట్ అవుతుంది. బట్ రెఫరెన్స్లో మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయలేదు కాబట్టి స్టిల్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 10 ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే దీన్ని మీకు చెప్పాలంటే మీకు ఈచ్ ఇన్స్టెన్స్ అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి
ఇట్స్ ఓన్ కాపీ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి దానికి ఓన్గా ఒక ఆబ్జెక్ట్ కాపీ ఉంటుంది అన్నట్టు. ఓకే, దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈచ్ ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్లాస్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాపీ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి దానికి ఓన్గా ఒక కాపీ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఇంకా దీంట్లో మనం మెయిన్గా బేసిక్ వాళ్ళకైతే మెయిన్గా ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు సరిపోతుంది. ఓకే, సో మనం ఇలాగ ఓన్లీ డిక్లరేషన్ చేసినా కూడా డిఫాల్ట్ వాల్యూస్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. సో మనము త్రూఅవుట్ క్లాస్లో మనం ఎక్కడైనా వాటిని యూస్ చేసుకోవచ్చు. సో మనం స్టాటిక్ బ్లాక్లో యూస్ చేసుకోవాలంటే ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేసి ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో మనము దాన్ని యాక్సెస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో నీకు ఓకే యాక్సెస్ చేయగలము. ఎప్పుడైతే ఇది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో అప్పుడే ఒక కాపీ అనేది ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్కి క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్లు మనం క్రియేట్ చేస్తామో అప్పుడు సపరేట్గా ఒక కాపీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఒరిజినల్ వాల్యూతోనే క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ దానికి ఒరిజినల్ వాల్యూతో క్రియేట్ అయింది, సో అదే ప్రింట్ అయింది. సెకండ్ దాంట్లో కూడా ఒరిజినల్ వాల్యూతోనే క్రియేట్ అవుతుంది, బట్ ఇక్కడ మనము మాడిఫికేషన్ చేసాం కాబట్టి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ కాల్ చేస్తామో ఎక్కడెక్కడ కాల్ చేస్తామో అన్ని చోట్ల ఇది రిఫ్లెక్ట్ అవుతూ వెళ్తుంటుంది. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్? సో నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే గైస్.